హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలికి ఒక్క రోజులో ఆరిపోయే బియ్యం పిండి అప్పడాలు చేసి చూపించబోతున్నానండి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీరు 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా వీటిని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చూశాక మీకు ఏమనిపించినా అది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను. వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ అప్పడాల గురించి నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్పులు బియ్యం పిండి కొలిచి ముందుగానే పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఇంట్లో నేను పట్టించిన పిండి అండి, లేదంటే మీకు ప్యాకెట్స్లో బయట దొరుకుతుంది కదా, అదైనా పర్వాలేదు. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. 2 కప్పులు వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఉడియల్లో ఉప్పు అనేది సరిసమానంగా వేసుకోకూడదండి. ఉప్పుగా అనిపిస్తుంది కాబట్టి చప్పదనం లేకుండా కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఉప్పు కొంచెం కరిగి నీళ్ళు అనేది మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా వేసుకొని ఉండలు లేకుండా ఒక 2-3 నిమిషాలు అలా కలిపితే పిండి అంతా ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. ఈ టైంలో 1 స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా వేసి బాగా కలిపేయండి. వాటర్లోనే జీలకర్ర వేయొచ్చు కదా అనుకుంటారేమో, కానీ పిండి అనేది కలర్ మారిపోతుందండి, వాటర్లో వేయకండి. ఇలా పిండి వేసి దగ్గర పడిన తర్వాత జీలకర్ర వేసుకోండి. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఈ టైంలో మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు చల్లారనివ్వండి. పిండి అనేది ఇలా ముద్దలా వచ్చేస్తుంది, చూసారా? ఇప్పుడు పిండి వేడిగా ఉంటే చేతు కాస్త తడి చేసుకోండి. పిండిని ఒక చపాతీ ముద్దలాగా చేసుకోండి. కొన్ని నీళ్ళు వేసుకుంటూ చేసుకోండి. మీకు చేతి తడి చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వాటర్ వేస్తే జారుడుగా అయిపోతుంది. పిండి అనేది ఇలా టైట్గా ఉండాలి. చూడండి, ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఒక గిన్నెని తీసుకొని పిండి అంతా అందులో పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద మనం ఉడకబెట్టాలన్నమాట. కాబట్టి మూత పట్టే విధంగా ఇలా సమానంగా ఉన్న గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఈలోపుగా ఒక వెడల్పాటి గిన్నెలో కాస్త నీళ్లు వేసి ఒక 5 నిమిషాల ముందు కాస్త వేడవనివ్వండి. ఇలా వేడవిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇందులో పెట్టేసేయండి. దీనిపైన ఒక మూత పెట్టి ఈ పిండి అనేది 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించండి. ఇలా 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మనము చేతి పెట్టి చూస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉందంటే పిండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టండి. ఒకవేళ అంటుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టండి. ఇలా ఉడికిన తర్వాత ఈ గిన్నెని తీసుకొని ఈ పిండి అంతా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న పిండి వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త విడివిడిగా చేయండి. పిండి అనేది బాగా ఆరిపోనివ్వకండి. అలా ఆరిపోతే అప్పడాలు అనేది విరిగిపోతాయి. కాబట్టి తడిగా ఉండేలాగే చూసుకోండి. ఇలా పిండి వెడల్పు చేసుకొని కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత కొన్ని చేతికి తడి చేసుకుంటూ వాటర్ని ఇలా పిండి అనేది మరొకసారి ముద్దలాగా చేసేసుకోండి. మీరు ఒకటేసారి పిండి మొత్తం కలపలేకపోతే 2 భాగాలుగా చేసుకొని పిండి అనేది బాగా పిసకండి. మనం పిండిని ఎంత బాగా కలిపితే అప్పడాలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయండి, ఇరిగిపోకుండా వస్తాయి. చూడండి, ఇలా నేను 2 ముద్దలుగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు పిండి అనేది బాగా మర్దన చేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా పిండి అనేది కొంచెం జిగురులాగా వచ్చి మనకి పిండి అనేది సాగుతుంది. అప్పుడు మనకి అప్పడాలు చేయడానికి ఈజీగా ఉంటుంది, ఇరగకుండా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు కావాల్సినంత పిండిని తీసుకొని ఇంకో ముద్దని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఈ పిండిని చిన్న రోల్లాగా చేసుకోండి. మనము వీటిని చిన్న ముద్దలుగా చేసుకోవాలి కాబట్టి ఈవెన్గా రావడం కోసం నేను ఇట్లా రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక పక్క నుంచి మనం చిన్న ఉండలకి సరిపోయేంత అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనం చేసింది ఏదైనా సరే చూడడానికి అందంగా ఉంటుంది. అప్పడాలన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి. ఇలా నేను ఒక్కొక్క ముద్ద తీసి మరి కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని రౌండ్గా బాల్స్ లాగా ఒకేసారి చేసేసుకుంటున్నానండి. ఇలా ఒకేసారి చేసి పెట్టుకుంటే మనం చేసినప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఫాస్ట్గా అప్పడాలు అనేది ఒత్తేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని, ఇవి చీరలకు వస్తాయి కదండి, అలాంటి కవర్ అయినా లేదంటే ఆయిల్ ప్యాకెట్ ఏదైనా సరే కొంచెం ఆయిల్ రాసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని అలా పెట్టేసుకొని ఇప్పుడు గిన్నెతోని నొక్కేసుకోండి. లేదంటే మీ దగ్గర పూరీల ప్రెస్ ఉంటే దాంతోనైనా నొక్కేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది ఆ ప్రాసెస్లో. లేదు అలా చేయకుండా ఇలా చేసేవాళ్ళు మీ ఇష్టం అండి.
ఎలా అయినా సరే కానీ పల్చగా వచ్చేలాగా నొక్కుకోండి. నేను ఒకేసారి కవర్ మీద 2-3 పెట్టి ఇలా నొక్కేస్తున్నానండి. ఇప్పుడు మనము వీలైనంత పల్చగా దీన్ని చేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడు రౌండ్ షేప్ లేవు కదా, నేను దీనికోసం ఒక ఐడియా ఆలోచించాను. ఒక గ్లాస్ తీసుకొని అన్నీ ఒకటే సైజులో రావడం కోసం ఇలా ఎడ్జెస్ అనేది కట్ చేసేసాను. చూడండి ఇప్పుడు రౌండ్ షేప్లో వస్తాయి, మనకి ఈజీగా కూడా అయిపోతాయి. లేదంటే మీరు పూరీలు ప్రెస్ పెట్టి చేసినప్పుడైనా సరే ఇలా ఏదైనా ఒకటి గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుంటే ఒకటే సైజులో వస్తాయి, రౌండ్గా కూడా వస్తాయి. ఇలా మీకు కావాల్సినవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏంటంటే ఇలా చిన్న చిన్న ఉండలు కాకుండా ఒకేసారి కొంచెం ఎక్కువ పిండి ముద్దను తీసుకొని నేను చపాతీ కర్రతో ఫస్ట్ చపాతీలాగా పెద్ద చపాతీ చేసేసాను. చేసి ఇప్పుడు గ్లాస్తో కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా చేసినా సరే మీకు సింపుల్గా అయిపోతుంది. ఒకరే ఉన్నా సరే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈవెన్గా రావడం కోసం నేను గ్లాస్తో కట్ చేస్తున్నాను. మీ దగ్గర పూరీలు ప్రెస్ ఉంటే దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నాకు కావాల్సినవి అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాను. మళ్ళీ ఒక టేబుల్ పైన పాలిథిన్ కవర్ వేసి దానిపైన మనం చేసుకున్న అప్పడాలన్నీ కూడా వేసేస్తున్నాను. ఇవి ఎక్కువ టైం పట్టవండి, పల్చగా చేస్తాము. ఒక్క రోజులో ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. మనం మార్నింగ్ చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు అయిపోతాయి. చూడండి నేను ఫస్ట్ చేసినవి అప్పుడే ఆరిపోయినాయి సగం, మళ్ళీ వేసేసరికి ఇలా ఆరిపోయి పైకి లేస్తున్నాయి. వీటిని ఒక్కరోజు మనం ఫ్యాన్ గాలికి ఆరబెడితే పూర్తిగా ఆరిపోతాయి. మధ్యలో కానీ సాయంత్రం కానీ ఒకసారి మనం ఆరబెట్టిన అప్పడాలను ఒకసారి తిరిగేయండి. కింద ఏదన్నా పచ్చిగా ఉన్నా సరే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. చూడండి ఎంత బాగా నాకు ఈవినింగ్కి ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని నేను ఎండలో ఒక 1-2 గంటల వరకు మనకు బాల్కనీలోనో ఎక్కడో కొంచెం ఎండ తగిలే ప్లేస్ ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక 1-2 గంటలు ఆరబెట్టండి. ఇలా చేస్తే మనకు 1 ఇయర్ వరకు పాడవవు. ఏమాత్రం తడి ఉన్నా సరే అప్పడాలు అనేవి పాడైపోతాయండి. కాబట్టి తడి లేకుండా ఒక 1-2 గంటల పాటు మీరు ఎండలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎండతో పని లేదన్నారు కదా అంటే కాదండి, ఎండతో పని లేదు. కానీ 1 ఇయర్ పాటు స్టోర్ ఉండాలంటే కాస్త ఎండ అనేది తగలాల్సిందే. మనకి బాల్కనీలో ఎక్కడో కాస్త ఎండ తగులుతుంది కదా, అలా ఒక 1 గంట పాటు 2 గంటల పాటు పెట్టండి. మీరు 1 ఇయర్ వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో గుల్లగా ఈజీగా ఉండేటువంటి అప్పడాలు అనేది రెడీ అయిపోయినాయి. వీటిని మీరు పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. మీరు కూడా ఈ అప్పడాలు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.